మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు తెల్లవారుజామున జరిగిన మర్డర్ విషయం గురించి భాస్కర్ అనే వ్యక్తి తన భార్య పైన చాలా పాశవికంగా అయితే చంపడం జరిగింది శ్రీవాణిని. సో దాన్ని అడ్డుకోబోయిన ఆ పిల్లల్ని కూడా వాటి మీద కూడా దాడిపోయిన క్రమంలో ఆ పాపకు కూడా గాయాలు కావడం జరిగింది. సో స్థానికంగా అయితే వరకు తల్లి వేదన చూశాము. మీకు ప్రస్తుతానికి అయితే ఆ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు ఇదే. ఆ ఇంటి దగ్గర మనం చూడొచ్చు రక్తపు మరుగులు అయితే పడిపోయి చాలా దారుణంగా అంత పాశవికంగా చంపాడనేది మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇదే ఇంట్లో నివసిస్తుంది. ఏడాదిగా ఇక్కడ వచ్చి ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య విభేదాలు అనుమానాలు ఏ కారణాల వల్ల తెలియదు. ఆ కారణాల చేత ఆవిడ ఇక్కడ వచ్చి విడిగా పిల్లలతో అయితే ఉండడం జరుగుతుందని అయితే ఇక్కడ మనకు స్థానికంగా తెలిసిన వార్తలు. సో ఇక్కడ వచ్చి 1 year నుంచి పిల్లలతో ఉండుకుంటూ స్థానికంగా ఉన్న ఫంక్షన్ హాల్లో వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఎవరు బాధితురాలు తరపు నుంచి ఎవరైతే బంధువులు ఉన్నారో దాన్ని సంబంధించి కేసు ఏమన్నా నమోదు చేశారో ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. సో ఈ కారణంలో దాడిలో ఆవిడ పూర్తిగా అక్కడికక్కడే చనిపోయినట్టుగా అయితే కనిపిస్తా ఉంది. దానికోసం ప్రత్యేకించి కత్తిని ఏర్పాటు చేసుకొని వచ్చి తన మెడ మీద పెట్టి చాలా చూడడానికి కూడా వినడానికి కూడా చాలా దారుణమైన పరిస్థితి తీసుకొచ్చాడు. అదే క్రమంలో పాపను కూడా ఆ పాప అడ్డొస్తే ఆ పాపకు కూడా గాయాలయ్యాయి. ఇప్పుడే హాస్పిటల్ దగ్గర ఆవిడ చికిత్స పొందుతా ఉంది. సో ఇంకా ఆవిడ చికిత్స నిమిత్తం ఇంకా హాస్పిటల్ వేరే మార్చే ప్రయత్నం కూడా చేస్తున్నారనే సమాచారం తెలుస్తా ఉంది. సో ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేస్తుంటే ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి కనిపించలేదు. చూస్తున్నాం, మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. అటను చూసి అవాకయ్యి దానికి చాలా షాక్ గురయ్యారు ఈ స్థానికులు. వీళ్ళతో పాటు ఉంటున్న వ్యక్తులు వాళ్ళ కుటుంబం ఒక్కసారిగా ఇది చూసరికి పొద్దున్నే ఇలాంటి ఘటనలు చూడటం చాలా షాక్ కి గురయ్యారు. అసలు సార్ మీ పేరేంటి? సార్ మీరు ఎక్కడ ఉండేది? దీంట్లో పైన ఉంటారు. ఏంటి ఎంతకాలం నుంచి ఉంటున్నారు? ఇంతకుముందు ఏమైనా గొడవలు జరిగాయా? గొడవ ఫంక్షన్ హాల్లో వర్క్ చేస్తున్నారు. పిల్లలు ఇక్కడే చదువుకుంటారు. మరి ఈవిడ పిల్లలు కాకుండా ఇంకెవరైనా ఉండేవారు? ఆవిడ పనిచేస్తున్న పిల్లల్ని చూసుకుంటూ వెళ్ళేది. సో ఏమైనా ఎప్పుడైనా ఇక్కడ డిస్కస్ చేసేవారా? మీ భర్త ఏడి అడిగే ప్రయత్నంలో ఎవరైనా అడిగారా? డిస్కస్ సో మీరు పైన ఉండేది ఫ్యామిలీ. మీ ఫ్యామిలీతో ఎలా ఉండేది ఆవిడ? సో సమస్యలు చెప్పుకునేదా? ఆయన కుటుంబ సమస్యలు, ఆయన వేధింపులు ఉన్నాయని కానీ అలాంటివి చెప్పుకునేదా? మామూలుగా సాధారణంగా అడుగుతుంటాం, ఏంటమ్మా మీ ఆయన ఏం చేస్తుంటారు, మీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఇలాంటివి సాధారణంగా మన పక్కనే ఉండే ఇళ్లలో అడగడం జరుగుతుంది. ఆ క్రమంలో ఆవిడ ఏం చెప్పేది? ఉదయం సుమారు ఎన్నింటికి ఘటన జరిగింది? అంటే రావటం మీరు ఏం చూసారు? పైన కోతలు వస్తున్నాయేమని అనుకుని అదే ముగ్గురు ఉన్నారు, ముగ్గురు ఒకే ఇంట్లో ఉన్నారు. సో ఆ ఘటనను మీరు వచ్చి చూసే వరకు ఏం చూసారు? పిల్లలు బయటకు వచ్చారండి ఒకటేసారి. సో మీరు స్థానికంగా ఉండే వాళ్ళందరూ సో అప్పుడు అతను పోలీసు వచ్చేదాకా ఉన్నారా, లేకపోతే మీరు పట్టించారా? ఏం జరిగింది? వాళ్ళ అతను ఒక్కడే వచ్చాడా, ఎవరైనా స్థానికంగా గవర్నమెంట్ తీసుకొస్తున్నారు? ఆయన అప్పుడే వచ్చారండి. వాళ్ళ రిలేషన్ ఇప్పుడు ఉంటారు, ఉంటారు. ఆయన వచ్చేసి తీసుకొచ్చి ఖర్చుని
సో అతను వెళ్ళి వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చంపొచ్చానని చెప్తున్నాడట. డిపార్ట్మెంట్ వారు కూడా ఉన్నారు. సో ఏం జరిగింది అంటే విషయం చెప్తాను. సార్, ఏం జరిగింది? ఏడు 11కి వెలుగురు కాల్ వచ్చింది. 7:15కి మా ఇప్పుడు కానిస్టేబుల్ వచ్చారు. వచ్చేసరికి వాళ్ళ బావగారైన చనిపోయిన డిస్ట్రిక్ట్ వాళ్ళ బావగారైన చెప్పేశారని అతను క్యాప్చర్ చేయడం జరిగింది. బతుకునేసరికి చేతిలో నుంచి మా ఇప్పుడు కానిస్టేబుల్ ఖచ్చితంగా ఆమెను దాడి చేస్తున్నారు. కాకపోతే రిసీవ్ చేసుకున్నారు. ఆయన కూడా పట్టేసుకొని ఈరోజు మా పెట్రోకార్ వచ్చింది. ఆ సీజన్ కూడా పెట్రోకార్లో విజయం చేసుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఇంకా చిన్నపిల్లలు ఇద్దరికి చిన్న చిన్న ఇంజరీస్ అయితే వాళ్ళు కూడా 100 తీసేసి 100లో ఆ పిల్లల్ని లోపలికి హాస్పిటల్లో పంపించారు. అనంతరం మా పోలీస్ స్టేషన్ కాకుండా సీఏ గారు అందరూ వచ్చేసరికి తీసేసి సారు చిన్న సీజర్ గురించి బాడీ చెక్ చేయడం ఇంకా ఇప్పుడు బాడీ దగ్గరికి అయితే యాక్చువల్గా అంత సాంస్కృతికంగా అంత దారుణంగా చంపాడు. ఆయన ఏం కారణం చెప్పారు? మీరు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకున్న తయారు చేసుకుని వచ్చారు. అప్పుడు అంత కారణం ఏమి చెప్పాడు? కారణం ఇంకా తెలుసుకోండి. కారణం చూడొచ్చు. సో ఇదే ప్రాంతంలో అత్యంత పాశవికంగా అయితే భాస్కర్ అనేది తన భార్యనైతే చెప్పడం జరిగింది. సో గత ఏడాది నుంచి విడిగానే ఉంటుంది, సపరేట్ గా ఆవిడ పిల్లలు చూసుకుంటుంది. పాపం ఆవిడ చదివించుకుంటూ ఇక్కడ ఒక చిన్న ఫంక్షన్ హాల్లో పనిచేసుకుంటూ జీవనం గడుపుతున్న ఆవిడ జీవితాన్ని ఈ రోజు ఈ విధంగా కొంత దారుణంగా చంపడం అయితే స్థానికంగా కూడా చాలా స్థానికులందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సార్ కేవలం వాడికి అనుమానం పిచ్చే సార్. రెండో పిచ్చి అంటూ ఏది లేదు. వాడే పనికి పోడు, తింటాం తిరగటం, పని బాట లేదు. బాగా తింటాం తిరగటం. పొలం బాగొట్టాడు, అల్లుడు పొలం బాగొట్టాడు. ఇల్లు కట్టుకున్నారు వద్దనంగా. ఇల్లు కూడా అప్పులో లోన్ల బ్యాంకులు అప్పు తీసుకున్నాడు. ఈ పిల్లని చంపితే ఇల్లు అప్పు తీరుద్దాన్ని కూడా వాడు ప్లాన్ లో ఉన్నాడు. ఇలా మా పిల్లలు ఇక్కడ పిల్లలు పెట్టుకుని ఉంటుంది. ఏంటమ్మా వద్దమ్మా? బలమైన కారణం ఏంటమ్మా? బలమైన కారణం ఏంటూ ఏం లేదు సార్. వాడికి అనుమానం వాళ్ళ అమ్మ వాళ్ళ కోటయ్య అన్నోడే వాళ్ళు వెనకొత్తు బాగా నూరు పోసారు సార్. వీళ్ళు సంవత్సరానికి తిప్పలు తెచ్చింది కూడా వాళ్ళే. వాళ్ళకి చేతన అయితే న్యాయం అయితే మీరు 15 సంవత్సరాల పైన అవుతుంది సార్. వీళ్ళు ఇడిపోయి కూడా ఇప్పుడు సంవత్సరమే సార్. మేము కోర్టుకి వేసాం. కోర్టులో కూడా లాయర్ గారిని ఏమన్నాము. ఏ విషయాల మీద వివాదాలు జరిగినాయమ్మా? ఏంటి సార్? ఏ విషయాల మీద గొడవలు వచ్చినాయి? ఏ విషయాల మీద అంటే మా బాబుకి యాక్సిడెంట్ అయింది, నా కొడుకు యాక్సిడెంట్ అయింది సార్. నా కొడుకు యాక్సిడెంట్ అయితే నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది. నాకు బస్సులు పడవు. అమ్మ నేను ఇట్లా వెళ్తానమ్మా అన్నది. వద్దన్న నేను నీ మొగుడు అనుమానం వాడు అసలు మీరు ఎవరు ఎక్కడో ఉండండి, నేను వెళ్ళిపోతానా. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, డాక్టర్ గారు బాగా చూసుకుంటానని అంటే సరే వెళ్తానమ్మంటే వాళ్ళ డాడీ అన్నాడు కదా, సరే వెళ్తానంటుంది కదా, పిల్లలు కూడా చూసినట్టు కూడా హాస్పిటల్ డాక్టర్ గారు వాళ్ళు వాళ్ళందరూ అడుగుతున్నారు కదా పంపి అని అన్నాడు. వాళ్ళ నాన్న తెలంగాణకమ్మా ఆధార్ కార్డు బోనకల దాకా ఫ్రీగా ఆధార్ కార్డు తీసుకొని వచ్చి ఆ నుంచి బస్సు ఎక్కమ్మా అన్నాడు సార్. ఇది జరిగిన విషయం. లాడ్జింగ్ పోయింది, ఆధార్ కార్డు ఉంటే లాడ్జింగ్ పోవచ్చు. లాడ్జింగ్ పోయిందని అప్పటికప్పుడే సార్ 10 నిమిషాలలో కిలాడి ఈ పుకారు పుట్టి లేపి అప్పటి నుంచి సార్ వాళ్ళకి అనుమానం పిచ్చిపడ్డది. సంవత్సరం అవుతుంది సార్. లాడ్జిలో కాదు సార్, లాడ్జికి వెళ్ళిందని ఆధార్ కార్డు తీసుకొని తమ్ముడు హాస్పిటల్ తమ్ముడికి ఆపరేషన్కి వెళ్ళింది నా కూతురు. హాస్పిటల్కి వెళ్ళకుండా లాడ్జింగ్కి వెళ్ళింది లంజమొగుడు రమ్మని అని ఈడికే. అది జరిగిన విషయం సార్. ఇక అప్పటి నుంచి కూడా పిల్లల్ని తిప్పలు పెట్టడం ఆయన చేస్తే చాలా మంది పెద్ద మనుషుల్లో చిన్నల్లో పెద్దల్లో పెట్టి వాళ్ళు పెద్ద మనుషులు పెట్టి కాగితాలు కూడా ఉన్నాయి, సంతకాలు కూడా పంపించేసారు. అయినా సరే పిల్ల టార్చర్. తెలియదు సార్, నాకు కారణం తెలీదు. 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టాడు సార్ పొలం అమ్మేసి.
నేరేళ్ళు నేరడ ఇంత జరిగింది. ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి పేరుతో ఇల్లు ఉంది సార్. నెలకి 20,000 కట్టాలి. ఆవిడ పేరు మీద ఆ అమ్మాయి పేరుతో ఉంది. ఆయనే కట్టాడు ఇల్లు. ఇద్దరు కట్టుకున్నారు సార్ పొలం అమ్ముకొని. ఆయన ఏం పని చేసేవాడు? వ్యవసాయం సార్. వ్యవసాయం చేసేది. ఆమె ఏం చేసేది? ఆ అమ్మాయి కూడా ఇంకా తనతో పాటు వాళ్ళ పనులు, వాళ్ళ ఇంట్లో పనులు అదే గ్రామంలో ఉండేవాళ్ళు. అదే ఉండేవాళ్ళు. నేరడులోనే ఇల్లు ఉంది. అదే సార్ ఇప్పుడు ఆ ఇల్లు లోను అమ్మాయి పేరుతో ఉంది. అమ్మాయిని ఎటు ఇక వాడు తీసుకెళ్లట్లేదు. అమ్మాయి మీద అనుమానం ఉంది. పిల్లల్ని పెట్టుకుని ఇక్కడ బతుకుతుంది. మరి పిల్లలు ఏం చేశారమ్మా? పిల్లలు ఎవరితో ఉండేవాళ్ళు? అమ్మాయితోనే ఉంటున్నారు వాళ్ళ బాగా. ఆయన ఎక్కడ ఉండేవాడు? నేరేళ్ళు. నేరడులోనే. అమ్మాయి వచ్చి ఖమ్మం షిఫ్ట్ అయిందా? ఖమ్మం షిఫ్ట్ అయ్యి ఇప్పుడు 5-6 నెలల నుంచి విడిగా ఏం పని చేస్తుండేది? ఇక్కడ కళ్యాణ మండపంలో పనిచేస్తుంది సార్ అమ్మాయి. మరి మా కళ్యాణ మండపంలో పని చేస్తుంది. పిల్లలు ఏం చదువుతున్నారు? ఏ క్లాస్ పిల్లలు? పాప 9, పిల్లగాడు 9th 7. పిల్లలు పెట్టుకొని నా మొగుడు నన్ను నిందించుండు కాబట్టి సంవత్సరం అవుతుందమ్మా. సంవత్సరం కాలేదు సార్, 6 నెలలు ఇక్కడ చదివించుకుంటాం సార్. నేను పిల్లలకు మంచి అని చెడ్డని చూసుకుంటున్నాం మేము. నేను మేనత్తను అవుతాను. ఓకే. అంటే ఈ ఇంటి ఆస్తి కోసం చేయమని అడుగుతున్నాడా? అయ్యుండదు సార్. వాడు కట్టలేకపోతున్నాడు లోను. ఇల్లు స్వాధీనం చేసుకుంటున్నారు బ్యాంక్ వాళ్ళు. అమ్మాయిని చంపేస్తే లోన్ పోద్ది కదా సార్. కారణం ఇదే అనుకుంటున్నాము మేము. అదే అని అనుకుంటున్నాం మేము. సరే సార్. పాప పరిస్థితి ఏంది? కూతురు కాలం చెల్లిపోయింది. మనోరాలు సీరియస్ గా ఉంది. నాకు న్యాయం చేస్తారో ఏం చేస్తారో మీరు ఎవరు నిర్ణయించారో దాన్ని బట్టి మీరు ఆలోచించి. నా కూతురు నాకు చంపినంత ఇది నా కూతురు నా తీసుకొచ్చి ఇస్తాడా? నేను చంపలేనా తన్ని? నేను చంపలేనా సార్? మాకు తెలియదు సార్. మేము జగ్గేపేట నుంచి ఇటు నుంచి హాస్పిటల్కి వచ్చాం కానీ ఆ ఇంటి మొత్తం కూడా దొక్కలేదు సార్. మాకు 7 మా పెద్ద పాప ఫోన్ చేసింది, అమ్మ చెల్లిని చంపేశారు, మీరు అర్జెంటు రండి అంటే నేను ఆడపడిపోయి సోయి లేకుండా వెళ్ళిపోయి కాలేజ్ కాసిన మంచులు ఇచ్చారు. నా పిల్లల్ని నా భర్త నన్ను అనుమానించి పంపించాడు. బట్టి వాడు మొగంత అంతే గుద్దినట్టు బతుకుతాను. నేనే తప్పు చేయలేదని నా కూతురు దేవుడి మీద ప్రమాణం చేసింది సార్. ఎవరు ఎక్కడ నాకేం తెలియదు. ఎందుకంటే నన్ను టార్చర్ పెట్టద్దు. న్యాయం అయితే మీ చేతనైతే చేయాలనుకుంటే ఆ పిల్లలకి న్యాయం చేయండి. నా కూతురికి చచ్చిపోయిన కూతురికి మంచి చేతి కలగాలంటే ఆ ఇల్లు కూడా వాడికి ఏం చేయకుండా లొంగిపోయిండో ఏం చేసిండో తెలియదు సార్. నేను ఇప్పుడు చుట్టూ నుంచి జగ్గేపేట నుంచి ఇటే వచ్చాము. నన్ను ఇబ్బంది పెట్టద్దు దయచేసి. మీరు హేమంత్ రెడ్డి గారు చూస్తారు, ఎవరు చూస్తారు? నా మనవరాలకి మనవడికి న్యాయం చేయండి. నా కూతురు నాకు ఇచ్చేద్దని అనుకోలేదు. కానీ మీరు గవర్నమెంట్ ఇలా చంపేయకోకుండా తీసుకొచ్చి ఇచ్చేస్తుంటే వాళ్ళు కలిసి అయిపోతుంది. నా కూతురు పోయిన కూతురు రాదు. ఇలాంటి జరగకుండా ఉండాలంటే వాడికి గురిచిచ్చబడాల్సిందే. ఇంకొక తల్లికి ఇలా బాధ పడకూడదు, అన్యాయం జరగకూడదు. ఇంకో తల్లికి నేను పడే బాధ ఇంకో తల్లి పడకూడదు. వాడికి గురిచిచ్చబడాల్సిందే, లేదా వాడి అమ్మకాన్ని ఇంకోటికని పడాల్సిందే. ఇది బట్టి నేను కోరుకుంటున్నాను. మీరు చేతనైతే న్యాయం చేయాలనుకుంటే హెల్ప్ చేయండి. వాడు కనబడాలా, వాడి అమ్మ కనబడాలా. ఇద్దట్లో ఎవరికన్నా న్యాయం ఇద్దరికి పడాలా. న్యాయం సార్. ఇంకొక తల్లి ఇంకో కూతుర్లు ఇంకొకళ్ళు బాధపడకూడదు, ఇంకొకళ్ళు ఇచ్చేయకూడదు, ఇంకొకళ్ళు అన్యాయం కాకూడదు, ఇంకొక తల్లి బాధపడకూడదు.